right on the coast. We got big storm surge coming in now. These roads are going to be completely, we're not going to be able to drive. ఇర్మా హరికేన్ ఫ్లోరిడా తూర్పు తీరం మీదుగా అల్లకల్లోలం సృష్టించింది. 209 కిలోమీటర్ల వేగంతో వీచిన రాకాసి గాలులకు వందలాది చెట్లు నేలకూలగా భారీ భవంతులు చిగురుటాకుల్లా వణికిపోయాయి. భవనాల అద్దాలు పగలడంతో పాటు వందలాది ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం ఊహించినంతగా ఉందని, ఇప్పుడే అంచనా వేయలేమని విపత్తు నిర్వహణ అధికారులు అంటున్నారు. అటు పెనుగాలులతో పాటు భారీ వర్షం ముంచెత్తింది. ఫ్లోరిడా కీస్ నుంచి టాంపా వరకు దాదాపు 10 నుంచి 15 అడుగుల వరకు అలలు ఎగిసిపడ్డాయి. హరికేన్ కేంద్ర ప్రాంతం ఫ్లోరిడా కీస్కు చేరువయ్యే సమయంలో దాదాపు 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయని అమెరికా హరికేన్ కేంద్రం అధికారులు తెలిపారు. ఇర్మా హరికేన్ నెపిల్స్ పట్టణాన్ని తాకే సమయంలో సరాసరి గంటకు 185 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు వీయడంతో భారీ విధ్వంసం జరిగింది. మొన్రో కౌంటీలో ఒకరు, హ్యాడీ కౌంటీలో 2 వాహనాలు అదుపు తప్పడంతో ప్రాణాలు కోల్పోయారు. మియామిలో గాలుల తీవ్రతకు భారీ క్రేన్ విరిగిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇర్మా ప్రభావాన్ని మేరీల్యాండ్లోని క్యాంప్ డేవిడ్లో కేబినెట్ సహచరులతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షించారు. నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను వేగవంతం చేయాలని హోంల్యాండ్, ఆర్మీ అత్యవసర విభాగాల్ని ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఇర్మా ప్రభావం ఇప్పుడు ఫ్లోరిడాపై బాగానే ఎఫెక్ట్ చూపించింది అనుకుంటున్నాం. మరి దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమెరికా తీర ప్రాంత రాష్ట్రమైన ఫ్లోరిడా పైన ఇర్మా తుఫాను పెను ప్రభావాన్ని చూపించింది. కేటగిరీ 4 తీవ్రతతో, అంటే అమెరికాలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ప్రమాణాల ప్రకారం కేటగిరీ 4 తీవ్రతతో గంటకు 200 కిలోమీటర్ల పైగా వేగంతో పెనుగాలులు, కుండపోత వర్షంతో ఫ్లోరిడా రాష్ట్రం మొత్తాన్ని కూడా ముంచెత్తడం కూడా జరిగింది. అక్కడ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం, అంటే నిన్న 9 గంటల 10 నిమిషాలకు భయంకరమైన తీవ్రతతోటి తీరాన్ని దాటిందని చెప్పేసి కూడా అమెరికా అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దీని యొక్క ప్రభావం ఇర్మా, టాంపా, నేపుల్స్, సెయింట్ పీటర్స్బర్గ్, ఫోర్ట్ మేయర్స్ లో దీనివల్ల పెను విధ్వంసం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యతోటి ఫ్లోరిడా రాష్ట్రం మొత్తాన్ని కూడా ఖాళీ చేయించారు. దాదాపు 65 లక్షల మంది పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ కూడా ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు, కానీ ఆస్తి నష్టం మాత్రం వేల కోట్లలో జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇర్మా తుఫాన్ కారణంగా ఇప్పటి వరకు 3 ఫ్లోరిడాలో చనిపోయారని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది. మొత్తం ఇర్మా తుఫాన్ యొక్క ప్రభావాన్ని సమీక్షించేందుకు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగడం జరిగింది. ఆయన సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. దాంతో పాటుగా ముఖ్యంగా ఫ్లోరిడాలో చాలా మంది భారతీయులు ఉన్నారు. వాళ్ళ భారతీయుల యొక్క క్షేమం కోసం ఇండియన్ ఎంబసీ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. దీంతో అక్కడ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంబసీని సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక రకంగా చూసినట్లయితే 200 కిలోమీటర్ల పైగా గాలులు, అంటే రాకాసి గాలులుగా వీటిని చెప్తారు. దీంతో వందలాది చెట్లన్నింటి కూడా కూలిపోయాయి. పెద్ద పెద్ద భవంతులు, అంటే ఏదైతే సెక్యూర్డ్ అని చెప్పేసి అనుకుంటారో ఆ భవంతులన్నీ కూడా వణికిపోయాయి. కొన్ని కూలిపోవడం కూడా జరిగింది. భవనాల యొక్క అద్దాలు, ఇళ్ల పైకప్పులన్నింటి కూడా ధ్వంసమైన పరిస్థితి అనేది కూడా జరిగింది. అయితే ఆస్తి నష్టం అనేది ఊహించినంతగా జరిగింది. అయితే ఎన్ని కోట్లలో జరిగింది, ఎంత మేరకు జరిగింది అనేది ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫ్లోరిడాలోని టాంపా నగరం, నేపుల్స్, సెయింట్ పీటర్స్బర్గ్, బ్రాండెన్, క్రియేటర్ వార్, ఫోర్ట్ మేయర్స్, సరపోటా పట్టణాలపైన ఇది దాని యొక్క ప్రభావాన్ని చూపించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు.
ఈ వర్షము అదేవిధంగా పెనుగాలుల విధ్వంసానికి రోడ్లతో పాటుగా అసలు అక్కడ ఫ్లోరిడా అనేది అసలు ఉందా లేదా అన్న అంత పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం అక్కడ నెలకొని ఉంది. దీంతో ఈ ఇర్మా తుఫాన్ యొక్క ప్రభావం అనేది ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దీని యొక్క ప్రభావం అనేది జార్జియా, అలబామా, దక్షిణ ఉత్తర కరోలినా రాష్ట్రాల్లో కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ప్రతిభ అయితే శిరీష్, సమాచార వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిందని చెప్తున్నారు. అలాగే మరి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా భారతీయులకి ఎటువంటి సహాయం అందుతుంది అక్కడ? అయితే ఇండియన్స్ కు సంబంధించి ఇండియన్ ఎంబసీలో హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 24 గంటలు పనిచేసేలాగా అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయంలో 2 హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. ఒకటి హాట్ లైన్ నెంబరు, దాంతో పాటుగా అత్యవసర సహాయం కోసం మరొక 2 నెంబర్లలో కూడా సంప్రదించాలని చెప్పేసి అట్లాంటాలో ఉన్న భారతీయ కాన్సులేట్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇర్మా తుఫాన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్లకు అంటే ఆ భారతీయులకు సహాయం అందించేందుకు సీనియర్ దౌత్య అధికారులు ఆదివారం అంటే నిన్ననే అట్లాంటా నగరం చేరుకొని ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో సహాయక చర్యలపైన సమీక్షించడం కూడా జరిగింది. అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో భారత కాన్సులేట్ జనరల్ సందీప్ చక్రవర్తి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఎవరైనా భారతీయులు సమాచారం అందిస్తే అమెరికా అధికారుల సహాయంతో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నా కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి, ఢిల్లీలో ఉన్న భారత ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ భారతీయుడికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి ప్రధాని కార్యాలయం ఆదేశించింది. ప్రతిభ. రైట్ శిరీష్. We are, Jim Reed and myself, we're in Gulfport, right on the coast. We got big storm surge coming in now. These roads are going to be completely, we're not going to be able to drive. ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలోని పలు చోట్ల గరిష్టంగా 209 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. హిల్స్బెరో, బే, చార్లోటే, కొలియర్, డెక్సీ, ఫ్రాంక్లిన్, గల్ఫ్, హెర్నాండో, లెవీ, పాస్కో, టేలర్ కౌంటీలు ఎక్కువగా నష్టపోయాయి. హిల్స్బరో కౌంటీలోని టంపా నగరంపై ఇర్మా అధిక ప్రభావం చూపింది. ఇర్మా తాకిడికి కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరుగుతోందని, అమెరికా జీడీపీలో 5% వాటా కలిగిన ఫ్లోరిడాపై గణనీయమైన ప్రభావమే చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక టంపా మెట్రోలో దాదాపు 30,000 మందికి పైగా భారతీయులు ఉండటంతో వారి క్షేమ సమాచారంపై భారత రాయబార కార్యాలయం అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇర్మాలో చిక్కుకున్న భారతీయులకు సాయం అందించేందుకు సీనియర్ దౌత్య అధికారులు ఆదివారం అట్లాంటా నగరం చేరుకొని ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో సహాయక చర్యలపై సమీక్షించారు. భారతీయులకు సాయం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో 24 గంటల పాటు ఏర్పాటు చేశారు. ఫ్లోరిడా రాష్ట్రంలో దాదాపు 1.2 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం మయామి, టంపా, ఫోర్ట్ లాడర్డేల్ నగరాల్లో నివసిస్తున్నారు. These roads are going to be completely, we're not going to be able to